సో ఇవాల్టి ఎపిసోడ్లో బ్యూటిఫుల్ యాంటిక్ బ్యాంగిల్స్ అయితే చూపించబోతున్నాను. సో ఇంకెందుకు కలెక్షన్ చూసేద్దామా మరి. మన ఫస్ట్ బ్యాంగిల్ మనం చూసుకున్నట్లయితే డీప్ నక్షి వర్క్లో మనకి ఎంబోజింగ్ వర్క్లో ఇచ్చారండి. నక్షి వర్క్లో లక్ష్మీదేవి డిజైన్ ఇచ్చి పక్క డిజైన్ కూడా మనకు వచ్చేసి పీకాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. పీకాక్ ఇచ్చిన మిడిల్లో కూడా మనకు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్లో లీఫ్ డిజైన్ చాలా ఎలిగెంట్గా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ డిజైన్ కూడా పీకాక్ ఇచ్చి మిడిల్లో వచ్చేసి మనకి డ్రాప్ షేప్లో వచ్చేసి మనకి ఎమరల్డ్ స్టోన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. టోటల్గా మనకి ఎంబోజింగ్ వర్క్లో పీకాక్ డిజైన్ అనేది ఇస్తున్నారు. అది కూడా మనకి 3D వర్క్లో ఇచ్చారు నక్షి డిజైన్. ఇది కూడా మనకి స్క్రూ సిస్టమ్ అనేది వస్తుందండి. బ్యాంగిల్ అయితే మనకి ఇది డీప్ నక్షి వర్క్లో చాలా ఎలిగెంట్గా ఉంది. చాలా చక్కగా డిజైన్ అయితే చేశారండి విత్ సౌత్ సీ పర్ల్ స్టోన్స్తో. సో ఈ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 46 గ్రామ్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం. సో నెక్స్ట్ బ్యాంగిల్ మనం చూసుకున్నట్లయితే ఎంబోజింగ్ వర్క్లో మనకి పీకాక్ డిజైన్ ఇచ్చారండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి అందులో కూడా మనకు వచ్చి ఎమరల్డ్ డిజైన్ స్టోన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. చుట్టుప్రక్కల కూడా స్వరజ్కి సీజర్స్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్స్ కూడా టోటల్గా మనకి ఇది వచ్చేసి మనకి పీకాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది వితౌట్ ఐడల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ మనకి ఫ్లవర్ డిజైన్లో కూడా ఎమరల్డ్ స్టోన్ అయితే మనకి చాలా ఎలిగెంట్గా కనిపిస్తున్నాయి చుట్టుప్రక్కల చూసుకున్నట్లయితే. సో టోటల్గా ఈ బ్యాంగిల్కి టోటల్గా మనకి స్క్రూ సిస్టమ్ అనేది ఇచ్చారండి. టోటల్ ఏ సైజ్ అయినా మనకి వేసుకునే విధంగా చాలా బ్యూటిఫుల్గా ఎంగ్రీవింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం. సో మన నెక్స్ట్ బ్యాంగిల్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు వచ్చేసి డీప్ నక్షి వర్క్లో మనకి కుందన్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఫస్ట్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి చుట్టుప్రక్కల కూడా ఫ్లవర్ డిజైన్కి మనకి లీఫ్ డిజైన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మిడిల్లో మనకి కుందన్ సర్కిల్ డిజైన్ ఇచ్చి అందులో మనకి వచ్చేసి కుందన్ స్టోన్స్ అయితే ఇచ్చి అందులో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. ఈ బ్యాంగిల్కి అయితే మనకి డీప్ నక్షి వర్క్లో మనకి వచ్చేసి అండ్ ఫ్లవర్ డిజైన్లో కూడా మిడిల్లో మనకి స్వరోజ్కి సీజర్ స్టోన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలా ఎలిగెంట్గా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది కూడా మనకి స్క్రూ సిస్టమ్ అనేది ఇచ్చారు. బ్యాంగిల్కి ఏ సైజ్ అయినా సరే వేర్ చేసుకునే విధంగా అయితే మనకి డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. టోటల్గా ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 53 గ్రామ్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం. ఈ బ్యాంగిల్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకి కలశం డిజైన్ ఇచ్చారండి. కలశం డిజైన్ కూడా ఎంబోజింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఫ్లవర్ డిజైన్లో కూడా మనకి ఎమరల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. చుట్టుప్రక్కల కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఎంబోజింగ్ వర్క్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. 3D వర్క్లో మిడిల్లో చూసుకున్నట్లయితే మనకి ఎమరల్డ్ స్టోన్ ఇచ్చి చుట్టుప్రక్కల మ్యాంగో డిజైన్స్తో ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. టోటల్గా చాలా ఎలిగెంట్గా ఉంది. సో ఫ్లవర్ డిజైన్ దగ్గర కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఎంబోజింగ్ వర్క్లో. ఈ నక్షి వర్క్ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం. ఈ బ్యాంగిల్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పైన కిరీటంలో మనకు వచ్చేసి స్వరజ్కి సీజర్ స్టోన్స్తో చాలా ఎలిగెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి యాంటిక్ వర్క్లో మన ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి. లక్ష్మీదేవి డిజైన్ తర్వాత మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చి డ్రాప్ షేప్లో మనకు వచ్చేసి మ్యాంగో డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అది కూడా మనకి ఎమరల్డ్ అండ్ స్వరజ్కి సీజర్ స్టోన్స్తో పాటు మిడిల్లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్స్ ఇచ్చి నెక్స్ట్ డిజైన్ కూడా మనకి లక్ష్మీదేవి డిజైన్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది టోటల్గా మనకి ఎంబోజింగ్ వర్క్లో యాంటిక్ స్టైల్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. చుట్టుప్రక్కల చూసుకున్నట్లయితే మనకి రూబీ పోటా స్టోన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. టోటల్గా మనకి ఇది కూడా మనకి స్క్రూ సిస్టమ్ అనేది ఇచ్చారండి ఈ యాంటిక్ బ్యాంగిల్ కూడా. ఈ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 52 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం. సో ఈ బ్యాంగిల్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి రామ్ పరివార్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఎంగ్రీవింగ్ అయితే చేయడం అయితే జరిగింది. పైన భాగంలో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చి మ్యాంగో డిజైన్లో కూడా మనకి కుందన్ స్టోన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మిడిల్లో స్వరజ్కి సీజర్ స్టోన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ ఇదే డిజైన్ మనకి టోటల్ బ్యాంగిల్ అంతా కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మిడిల్లో మనకి రామ్ పరివార్కి పక్క డిజైన్ చూసుకున్నట్లయితే మనకి లీఫ్ డిజైన్ ఇవ్వడం అయితే జరిగిందండి. మ్యాంగో డిజైన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు కుందన్ వర్క్లో. అండ్ యాంటిక్ వర్క్ స్పెసిఫిక్గా యాంటిక్ వర్క్లో మనకి కుందన్ వర్క్ అనేది చాలా రేర్ అండి. సో ఈ బ్యాంగిల్కి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 51 గ్రామ్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం.
ఈ బ్యాంగిల్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి లక్ష్మీదేవి డిజైన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. లక్ష్మీదేవి డిజైన్కి ఇరువైపులో కూడా 2 పీకాక్స్ అయితే ఇచ్చారు. మిడిల్లో మనకి డ్రాప్ షేప్లో మనకి రూబీ స్టోన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో పీకాక్స్ పక్కన మనం చూసుకున్నట్లయితే మ్యాంగో డిజైన్ ఇచ్చి అందులో కూడా మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. విత్ రూబీ ఎమరాల్డ్ అండ్ స్వరోజ్కి సీజర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో స్క్రూ దగ్గర మనకు వచ్చేసి మ్యాంగో డిజైన్ ఏవైతే ఇచ్చారండి, అది కూడా మనకి లీఫ్ డిజైన్లో స్వరోజ్కి సీజర్ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం అయితే జరిగిందండి. టోటల్గా డీప్ నక్షి వర్క్ అండ్ ఎంబోజింగ్ వర్క్లో చాలా ఎలిగెంట్గా చాలా చక్కగా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 47 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్ అండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూద్దాం. ఈ బ్యాంగిల్ మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి పీకాక్ డిజైన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. మిడిల్లో శంకు డిజైన్ కూడా ఇచ్చారు, అది కూడా మనకి ఎంబోజింగ్ వర్క్లో మనకి వచ్చేసి స్వరోజ్కి సీజెడ్ అండ్ రూబీ కాంబినేషన్లో ఇవ్వడం అయితే జరిగిందండి. సో పీకాక్కి మనకి ఫెదర్లో మనకి వచ్చేసి స్వరోజ్కి సీజెడ్ స్టోన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిడిల్లో మనకు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. సౌత్ సీపల్ అండ్ స్వరోజ్కి సీజెడ్ అండ్ ఎమరాల్డ్ స్టోన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ఫ్లవర్ డిజైన్ కూడా. టోటల్గా మనకి వితౌట్ ఐడల్స్లో చాలా బ్యూటిఫుల్గా మనకి పీకాక్ అండ్ శంకు డిజైన్తో చాలా ఎలిగెంట్గా మనకి చక్కగా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది విత్ స్క్రూ సిస్టమ్స్తో. సో ఈ బ్యాంగిల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ అండి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో బ్యూటిఫుల్ యాంటిక్ బ్యాంగిల్స్. ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. మరిన్ని కలెక్షన్స్ కోసం మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ సోమాజిగూడ బ్రాంచ్ని విజిట్ అవ్వండి.